అందరికీ నమస్కారం. ఈరోజు మనం నడుము నొప్పి తగ్గించుకోవడానికి ఎటువంటి ఆసనాలు వేయొచ్చో నేర్చుకుందాం. ఈ ఆసనాలు నేర్చుకునే ముందు అసలు నడుము నొప్పి ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. ప్రధానంగా మనకి నడుము నొప్పి బెనకడం వలన, అంటే సడన్గా మూమెంట్ ఇవ్వడం వలన, సడన్గా తిరగడం వలన, వంగడం వలన మనకి పట్టేస్తూ ఉంటాయి మజిల్స్. తర్వాత రెండు పోర్ పోస్చర్స్, అంటే మనం గంటల తరబడి ఆఫీసులో కూర్చునేటప్పుడు సరైనటువంటి విధంగా కరెక్ట్గా కూర్చోకపోవడం వలన మనకి నడుము నొప్పి వస్తుంది. పడుకునేటప్పుడు మన బెడ్ తాలూకా పొజిషన్ కరెక్ట్గా లేకపోవడం వలన ఆ నడుము భాగంలో బాగా కిందకి నొక్కడం వలన, కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు, బండి డ్రైవింగ్ చేసేటప్పుడు సరైన విధంగా కూర్చోకపోవడం వలన, రాంగ్ పోస్చర్ వలన మనకి ఈ నడుము నొప్పి అనేది వస్తుంది. తర్వాత ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు, అంటే మన శరీరం మొయ్యగలిగినటువంటి బరువు కన్నా ఎక్కువ బరువు ఉన్నప్పుడు ఆ ప్రెషర్ అంతా నడుము మీద పడి నడుము దగ్గర ఉన్నటువంటి మజిల్స్ బాగా అలసటకి గురైపోయి మనకి నడుము నొప్పి అనేది వస్తుంది. ఇన్ని రకాలైనటువంటి నడుము నొప్పులు ఉన్నా వాటన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, మనకి నడుము నొప్పి అనేసరికి అందరూ చాలా భయపడిపోతారు. డిస్క్ అరిగిపోయిందని, డిస్క్ బల్జ్ అయిపోయిందని, స్లిప్ డిస్క్ అని, ఇలా చాలా భయం పెట్టుకుంటారు ఈ నడుము నొప్పి అనేసరికి. కానీ మనకి కొలంబియా యూనివర్సిటీ, న్యూయార్క్ యూనివర్సిటీ కలిపి రీసెర్చ్ చేసింది మనకి నడుము నొప్పికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటని. చేస్తే తేలింది ఏంటంటే 80 నుంచి 90% ఓన్లీ నడుము తాలూకా మజిల్స్ బాగా అలసటకి గురైపోవడం, మజిల్స్ బాగా స్టిఫ్ అయిపోవడం వలనే ఎక్కువ మందికి నడుము నొప్పి వస్తుంది అన్నది తేలింది. కాబట్టి నడుము నొప్పి అనగానే వెంటనే భయపడిపోకుండా ఈ మజిల్ని బాగా ఫ్లెక్సిబుల్ చేయడం ద్వారా, ఆ మజిల్స్ని బాగా స్ట్రెంథనింగ్ చేయడం ద్వారా మనం నడుము నొప్పిని చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ నొప్పిని తగ్గించుకోవడానికి చాలా సులువైనటువంటి, చాలా ఎఫెక్టివ్గా పనిచేసేటటువంటి యోగాసనాలు ఉన్నాయి. అవి మీరు నేర్చుకుంటారు. అవేంటో నేను ఇప్పుడు చేసి చూపిస్తాను, మీరు చూడండి. ముందుగా ఇలా రెండు చేతులు కూడా తల కిందగా పెట్టుకొని తలని ఒక పక్కగా పెట్టుకోవాలి. తలని ఒక పక్కగా ఇలా పెట్టుకొని రెండు పాదాలని రెండు వైపులుగా తిప్పుంచాలి. ఇది మకరాసనం. అంటే శరీరం తాలూకా ముందు భాగం అంతా కూడా ఇలా నేలకి టచ్ అయ్యేలాగా సర్దుకోవాలి. ఇందులో ఒక 5 నుంచి 10 నిమిషాలు పూర్తిగా విశ్రాంతి పొందాలి. ఇది అయిపోయిన తర్వాత నెమ్మదిగా ఈ రెండు చేతులను కూడా ఇలా తొడల కింద పెట్టుకోవాలి. ఇలా తొడల కింద పెట్టుకుని రెండు కాళ్ళని దగ్గరగా పెట్టుకొని శ్వాస తీసుకుంటూ ఈ కుడి కాళ్ళని మోకాళ్ళు వంచకుండా తిన్నగా పైకెత్తాలి. శ్వాస తీసుకుంటూ ఇలా ఒక 10 సెకండ్ల నుంచి మళ్ళీ దించాలి. మళ్ళీ 10 సెకండ్లు, 10 సార్లు ఎత్తాలి, దించాలి. ఇలా చేయడం వల్ల లోయర్ బ్యాక్ మీద ప్రెజర్ పడి చక్కగా బలంగా తయారవుతుంది లోయర్ మజిల్స్, లోయర్ బ్యాక్ మజిల్స్. ఇలా కుడి కాలుతోనూ ఎడమ కాలుతోనూ చెయ్యాలి. చాలా సింపుల్ ఎక్సర్సైజు. ఇది చేసేటప్పుడు కింద పరుపు మీద కాకుండా చక్కగా గట్టిగా ఉండేటటువంటి ఒక బల్ల మీద చెయ్యాలి. ఇలా 10 సార్లు. ఈ రెండు కాళ్ళతో చేసిన తర్వాత విడివిడిగా చేయగలిగిన వాళ్ళు రెండు కాళ్ళని ఎత్తాలి. రెండు కాళ్ళని ఎత్తినప్పుడు లోయర్ బ్యాక్ చక్కగా స్ట్రెంథన్ అవుతుంది. మొదటగా 10 సెకండ్లు ఉంచాలి, 10 సార్లు చేయాలి. 1 2 3 అలా 10 సార్లు చేసి లాస్ట్లో 10 సెకండ్లు కూడా ఉంచాలి. ఇది శలభాసనం అంటాం. ఈ శలభాసనం అయిపోయిన తర్వాత చేతులు రెండు రిలీజ్ చేసి సరళ భుజంగాసనం. చక్కగా ఈ మోచేతులు ఈ భుజాల కిందనే మోచేతులు పెట్టాలి. అరచేతులు నేలకు పెట్టి తలని పైకెత్తి కాళ్ళు రెండు గాళ్ళని బయటికి పెట్టి ఇలా చిన్నని పైకెత్తాలి. ఇలా ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉండగలిగినంత సేపు ఇందులో ఉండండి. ఇది సరళ భుజంగాసనం. ఇది రెండో ఆసనం. మళ్ళీ రిలీజ్ చేసి రిలాక్స్ అవ్వండి.
మళ్ళీ చేయండి. ఇలా మీ వీలుని బట్టి ఎంతసేపు వీలైతే సుఖంగా అంతసేపు ఉండండి ఇందులో. ఇది అయిపోయిన తర్వాత రిలీజ్ చేసి చేతులు రెండు వెనక్కి లాక్ చేసుకోండి. ఇలా రెండు చేతులు వేళ్ళల్లో పెట్టి లాక్ చేసుకోండి. కాళ్ళు రెండు దగ్గరగా పెట్టుకొని మోచేతులు వంచకున్న మీ ముందు భాగాన్ని ఎంత వీలైతే పైకెత్తాలి. వీలైతే పొట్ట వరకు పైకెత్తాలి, చిన్నని పైకెత్తాలి. ఇలాగ 10 సెకండ్లు ఉంచాలి, దించాలి, 10 సార్లు చేయాలి. 1 2 3 ఇలా 10 సార్లు చేయాలి. మళ్ళీ ఆఖరిగా 10 సెకండ్లు ఉంచాలి. 1 2 3 4 10 అలా 10 సెకండ్లు ఉంచాలి. ఇది సర్పాసనం. ఇది చేసిన తర్వాత మళ్ళీ రిలాక్స్ అవ్వాలి. ఆసనానికి మధ్యలో విశ్రాంతి తీసుకోవాలి. దీని తర్వాత చాలా ప్రధానమైనది, చాలా ఉపయోగకరమైనది భుజంగాసనం. చేతులు రెండు కూడా ఇలాగా చెస్ట్ పక్కన పెట్టుకోవాలి. మోచేతులు రెండు కూడా ఇలా వెనక్కి నొక్కుంచాలి. కాళ్ళు దగ్గర పెట్టుకొని కాళ్ళు వేళ్ళని ఇలా బయటికి పెట్టాలి. పెట్టి శ్వాస తీసుకుంటూ బొడ్డు వరకు రావాలి. ఇలా లేచినప్పుడు మీ మోచేతులు మీ శరీరానికే టచ్ అయి ఉండాలి. కంఠాన్ని బాగా సాగదీస్తూ పైకెత్తాలి. ఇందులో 10 సెకండ్లు ఉంచాలి, దిగాలి. మళ్ళీ 10 సార్లు చేయాలి. 1 ఇది చాలా ఎఫెక్టివ్ ఆసనం అండి. ఎలాంటి నడువు నొప్పున్నా కూడా వెంటనే రిలీఫ్ ఇస్తుంది. ఇలా 10 సార్లు చేసి మళ్ళీ ఆఖరిగా 10 సెకండ్లు ఉంచాలి. లోయర్ బ్యాక్ చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. ఈ లోయర్ బ్యాక్ మజిల్స్ అన్ని కూడా రిలాక్స్ అవుతాయి, ఫ్లెక్సిబుల్ అవుతాయి. ఈ ఆసనాలతో పాటు మనకి నడువు నొప్పి విపరీతంగా ఉన్నప్పుడు దానికి కాపడం పెట్టడం వలన, అంటే స్టిఫ్ అయిపోయినటువంటి మజిల్స్ ని లూజన్ చేయడానికి మనకి వేడి కాపడం పెట్టడం వల్ల ఆ స్టిఫ్నెస్ అంతా రిలీజ్ అయ్యి ఫ్లెక్సిబుల్ గా తయారవుతుంది. ఇది చేయడం వల్ల మనం ఇమీడియట్ రిలీఫ్ ని మనం పొందవచ్చు. తర్వాత మనం కూర్చునేటువంటి చైర్ తాలూకా పొజిషన్ లో మనం బ్యాక్ కి బాగా సపోర్ట్ ఇచ్చేలాగా మన కార్లోను, ఆఫీస్లోను ఎక్కడైతే మనం ఎక్కువసేపు కూర్చుంటామో ఆ కూర్చునేటువంటి ఆ చైర్ ని సరైన విధంగా కానీ మనం పెట్టుకుంటే మనం నడుము నొప్పిని చాలా వరకు తగ్గించుకోవచ్చు. తర్వాత మనం పడుకునేటువంటి బెడ్ని మరీ మెత్తగాను మరీ గట్టిగాను కాకుండా మన శరీరానికి అనువుగా ఉండేటువంటి విధంగా మన బెడ్ని సెట్ చేసుకోవడం ద్వారా మనం నడుము నొప్పిని తగ్గించుకోవచ్చు. తర్వాత కంటిన్యూస్ గా మనం ఇప్పుడు చెప్పినటువంటి ఎక్సర్సైజులు చేయడం వల్ల మజిల్ అంతా చాలా బలంగా తయారవుతుంది, ఇంకా ఫ్లెక్సిబుల్ గా తయారవుతుంది. అప్పుడు మనం తక్కువ ఇంజూరీస్ అవడానికి మనకి ఆస్కారం ఉంటుంది. దీన్ని రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల నడుము నొప్పి బారి నుంచి బయటపడవచ్చు. కాబట్టి వీటిని శ్రద్ధగా చేసి చక్కగా నడుము తాలూకా బలాన్ని పెంచుకొని ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం. సర్వే జనాం సుఖినో భవంతు.